హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చింతకి ఎలా దంచాలి అనేసి వీడియో అండి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా చింతకాయలని ఇలాగ తీసుకొని ఇలాగ తోడుము తీసేసుకోవాలండి. ఏమైనా పుచ్చులు ఉన్నా కానీ తీసేసుకోవాలి. బాగా శుభ్రంగా చేసుకోవాలండి. వీటిని ఇలాగ తోడుము తీసేద్దాము. చూడండి, ఇలాగ తీసేసుకోవాలి. ఇంకా తీసేసుకొని వీటిని వాటర్లో ఒకసారి బాగా నీట్గా కడుక్కోవాలండి. వాటర్లో కడుక్కొని ఒక వేసేసుకుందాము. ఇలాగ నీట్గా కడుక్కోవాలండి. ఇంకా ఇలా ఉంటే చాలు, ఇంకా సరిపోతుంది. అన్నిటినీ ఇలాగ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత రోట్లో ఇలాగ కొన్ని చింతకాయలు వేసి తర్వాత ఉప్పు వేసుకొని ఇలాగ దంచుకోవాలండి. మరి నుండుగా అయితే అవసరం లేదు, కచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మెంతి పొడి అండి ఇది. చూడండి, తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలండి. ఇలాగ తగినంతగా పసుపు వేసుకోవాలి. సాల్ట్, తర్వాత మెంతి పొడి, తర్వాత పసుపు, ఈ మూడు వేసుకొని ఇలాగ దంచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ దంచుకోవాలి. ఇంకా ఇలాగ దంచుకోవాలి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇంక ఇలాగ సరిపోతుంది. ఇంకా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అన్నిటినీ ఇంక ఇలాగే దంచుకోవాలండి. చూడండి, చుట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత 10 days తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో చింతకు. చూడండి, చాలా బాగా వచ్చింది. బూజు పట్టేది అలా ఏం లేకున్నట్లు చాలా బాగా వచ్చింది. చిన్న టీ గ్లాస్తో నీళ్ళు వేసి కలిపి పెడదామండి. ఇంకా అంతే, చాలా బాగా వచ్చింది. చూడండి, కొన్ని వాటర్ వేసి కలిపి పెడదాము. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాగ వాటర్ వేసి కలపాలి.